సంఘం పీడీఎస్యు ప్రథమ మహాసభలు 1974 అక్టోబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్లో జరిగాయి. 1972 జార్జ్ రెడ్డి హత్య తర్వాత పీడీఎస్యు నిర్మాణ రూపం తీసుకొని 74లో తన ప్రథమ మహాసభను జరుపుకుంది. ఇవాళ తిరిగి అక్టోబర్ 24, 2024లో 50వ స్వర్ణోత్సవ సభలు జరుపుకోబోతా ఉంది. అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా టాగూర్ ఆడిటోరియంలో జరగబోయే స్వర్ణోత్సవ సభకు పీడీఎస్యు పూర్వ విద్యార్థులు, పీడీఎస్యులో పనిచేసినటువంటి నాటితరం నేటితరం వచ్చి ఆనాటి ఉద్యమ అనుభవాలను పంచుకోవాల్సి ఉంది. పీడీఎస్యు ఏర్పడిన ఈ 50 ఏళ్ల కాలంలో విద్యారంగంలో అనేక రకమైన ఉద్యమాలు వచ్చాయి. విద్యారంగంలో అనేక రకమైన మార్పులు కూడా వచ్చాయి. సాధారణంగా ఒక విద్యార్థి సంఘం విద్యార్థి ఉద్యమాలపై పోరాటం చేయటం ఆనవాయితీ, పోరాటం చేస్తుంది. కానీ పీడీఎస్యు లాంటి సంఘం కేవలం విద్యార్థులపైన, విద్యార్థి ఉద్యమాలపైన, శాస్త్రీయ విద్యపైనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి కార్మిక, కర్షక, రైతాంగ పోరాటాల కోసం, ప్రజా మార్పు కోసం ప్రజా పోరాటాలు నిర్వహించి గ్రామాలకు తరలండి అనేటటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ఒక విద్యార్థి సంఘం తెలుగు రాష్ట్రాల ఉద్యమ చరిత్రలో ఏదైనా ఉందంటే అది పీడీఎస్యు. జార్జ్ రెడ్డి అందించిన పోరాట స్ఫూర్తితోని పీడీఎస్యు గ్రామ స్థాయి నుంచి, హై స్కూల్ స్థాయి నుంచి, యూనివర్సిటీ స్థాయి దాకా అనేక పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల క్రమంలో విలువైనటువంటి విద్యార్థి నాయకులని ఒక పక్క బూటకపై ఎన్నిక వంటలతో రాజ్యం వచ్చేసింది, మరొక పక్క ప్రజా ఉద్యమాల్లో భాగంగా తమ ప్రాణాలను అర్పించారు. ఆనాడు పీడీఎస్యు స్థాపన సమయంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కొంతమంది మాత్రమే భౌతికంగా మిగిలి ఉన్నారు. ఇప్పటికే వారు సీనియర్ సిటిజన్స్గా మిగిలి ఉన్నారు. అంటే పీడీఎస్యు పోరాట చరిత్ర ఒక మహోజ్వలమైనటువంటి విద్యార్థి ఉద్యమ చరిత్ర, 3 తరాల ఉద్యమ చరిత్ర. అంటే ప్రపంచంలో ఒక విద్యార్థి సంఘానికి ఇంత ఉజ్వలమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నట్టు బహు అరుదుగా కనిపిస్తుంది. ఫ్రెంచ్ విప్లవ కాలంలో, అస్సాం విద్యార్థుల పోరాట కాలంలో, వియత్నాం పోరాట కాలంలో, లాటిన్ అమెరికా దేశాల పోరాట కాలంలో అనేక విద్యార్థి ఉద్యమాలు ప్రజా ఉద్యమాలతో మమేకమై పనిచేశాయని చెప్పి చరిత్రలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తొలిదశ మలిదశ పోరాటాలను తనలో భాగంగా నడిపినటువంటి పోరాట చరిత్ర ప్రగతిశీల విద్యార్థి సంఘం పీడీఎస్కు ఉంది. ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020ని ముందుకు తీసుకొచ్చి సనాతన హిందూ ధర్మాన్ని, జ్యోతిష శాస్త్రాలను, అశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థులపైన నెట్టడానికి, విద్యాలయాలను శిశుమందిర్లుగా మార్చడానికి పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న వేళ పీడీఎస్యు స్వర్ణోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ అక్టోబర్ 24న జరగబోయేటటువంటి స్వర్ణోత్సవ పీడీఎస్యు సభలో నాటి ఉద్యమకారులు, నేటి ఉద్యమకారులు అందరూ కలిసి భవిష్యత్తులో విద్యారంగాన్ని రక్షించుకోవటం కోసం కృషి చేయాలి. ఒక పక్క మతోన్మాదం పెద్ద ఎత్తున భారతదేశ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ తరుణంలో బుద్ధిజీవులు, విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది. చీలికలు కాకుండా ఒక్కటిగా ఉండాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని ఇస్తున్నటువంటి వామపక్ష విప్లవ శక్తులు ముందుగా తాము ఏకం కావలసినటువంటి, ఏకంగా వాయిస్ వినిపించాల్సినటువంటి ఒక అనివార్యత, చారిత్రక సందర్భం నేడు ఉన్నది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు, పూర్వ విద్యార్థులు ఈ సభలకు హాజరు కావటం ద్వారా, ఈ సభల్లో తమ యొక్క అనుభవాలను పంచుకోవడం ద్వారా నూతన తరాన్ని, ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ భావజాలాన్ని నేటి తరానికి ఇచ్చి శాస్త్రీయ విద్యా సాధనతో పాటు సమాజ విముక్తి కోసం పనిచేసే ఒక మార్గాన్ని ఆలోచించుకోవటం కోసం, ప్రణాళిక తయారు చేసుకోవటం కోసం విద్యార్థులందరూ తరలి రావాలని ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో జరగబోయే ఈ స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను.